గురుగారు, మహాభారతంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి ఇతివృత్తాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు, బంధుమిత్రుల మధ్య వైరుధ్యాలు, ఇలా ఎన్నో ఉంటాయి. మరి అటువంటి మహాభారతాన్ని చదివడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? అత్రోపనిషదం పుణ్యం కృష్ణద్వైపాయనో బ్రవీత్ అంటారు. అంటే భారతం అనే ఉపనిషత్తును వేదవ్యాసుడు చెప్పాడు అని. ఉపనిషత్తు అంటే వేదంలోని జ్ఞానకాండ. అంటే భారతాన్ని కనుక నువ్వు అభ్యాసం చేస్తే వేదంలో పరిపుష్టంగా అందించినటువంటి జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. ఎందుకని అని ప్రశ్నిస్తే, భారతాన్ని 3 భాగాలుగా విభజించి మనం అధ్యయనం చేస్తే, ఒక భాగం పాండవుల సత్యవ్రతం, రెండవది కౌరవుల కుట్ర, మూడవది వాసుదేవుని మహాత్యం. పాండవుల సత్యవ్రతం నువ్వు ఎలా జీవించాలో నీకు చెబితే, కౌరవులు చేసే కుట్రలు కుతంత్రాలు వాటి జోలికి పోకుండా నువ్వు జీవనం గడపమని నీకు మార్గోపదేశం చేస్తుంది. ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ 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 ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అలా పాండవులలాగా సత్యవ్రతాన్ని నిర్వహిస్తూ భగవంతుని కృపను పొందటం కోసం వాసుదేవ మాహాత్యాన్ని నువ్వు భారతం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయా అని భగవద్గీత చెబుతుంది. నీ హృదయం అనేటువంటి కుహరంలో భగవంతుడి నివాసం ఉండి ఆ ఈశ్వరుడే అన్నీ నడిపిస్తున్నాడు. మరి ఆ ఈశ్వరుణ్ణి నువ్వు చూడలేవు కదా. అంటే యోగులంతా భారతం అనేటువంటి ఉద్గ్రంథంలో ఆ వాసుదేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తారు కనుక భారతాన్ని నువ్వు అధ్యయనం చేసినట్టయితే ఆ భగవంతుడి కృప నీకు దొరుకుతుంది. ఇంత ఉపోద్ఘాతం చెప్పారు. భారతంలోని ఏ కథైనా మనకు మార్గదర్శకం చేస్తుందా అంటే, భారతంలో సత్యవతి శంతనుణ్ణి వివాహం చేసుకోవటం కోసం ఒక నిబంధన పెడుతుంది. ఏమిటి అంటే, నాకు పుట్టిన పుత్రుడే రాజ్యాధికారాన్ని పొందాలి. అంటే అంతకుముందే గంగ ద్వారా దేవవృతుడు అంటే భీష్ముడు శంతనుడికి పుత్రుడిగా జన్మిస్తాడు. కానీ పెద్దవాణ్ణి పక్కకు పెట్టి తన కుమారుడే రాజ్యాధికారం పొందాలన్నది ఆమె కోరిక, ధర్మవిరుద్ధమైన కోరిక. దానికోసం భీష్ముడు నేను వివాహమే చేసుకోకుండా ఉంటాను అని ఆమెకు నమ్మకం కలిగించి తన తండ్రికి వివాహం చేస్తాడు. విచిత్రవీర్యుడు ఆయన కొడుకుగా ఇద్దరు జన్మిస్తారు. కానీ ఇద్దరికీ సంతానం ఉండదు. అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురిని తీసుకువచ్చి వివాహం చేసినా సంతానం ఉండదు. మరి ఇప్పుడు ఎవరు రాజు కావాలి అంటే, ధర్మబద్ధమైనటువంటి ఆలోచన చేస్తే ఆనందం నీ సొంతమవుతుంది, ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే అది నీకు ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఈ నేపథ్యంలో సత్యవతి భీష్ముడిని ప్రార్థిస్తుంది. ఎలా వంశాన్ని నిలబెట్టాలి అంటే, వ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, పితరుడు కలుగుతారు. ఈ వృత్తాంతాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ కథలో అంబ, అంబిక, అంబాలిక అన్న 3 పేర్లు వినపడ్డాయి. ఈ 3 కూడా వేదంలో చెప్పబడిన మంత్రాలు. అలానే యుద్ధంలో అక్షౌహిణీల సైన్యాన్ని గురించి చెప్పటం జరిగింది. ఈ సంఖ్యలన్నీ యజ్ఞ సంఖ్యలు. అంటే వేదమంత్రాలతో యజ్ఞం చేయటం వల్ల ఏ ఫలితమైతే నీకు దక్కుతుందో, భారతాన్ని అధ్యయనం చేయటం వల్ల ఆ యజ్ఞ ఫలం నీకు దక్కుతుంది. అందుకే భారతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో నువ్వు పారాయణ చేయగలిగినట్టయితే ఆ జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. అందుకే భారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీతను చెబితే, అనుశాసిక పర్వంలో విష్ణు సహస్రనామాన్ని మనకు అందించాడు వ్యాసుడు. ఇలాంటి అద్భుతమైన గాథను నిత్య జీవితానికి అన్వయిస్తుకుంటూ మనం అభ్యాసం చేయగలిగితే అద్భుతమైన ప్రయోజనాలు మనకు నెరవేరుతాయి. భారతంలో 1,00,000 శ్లోకాలని చెబుతారు. కానీ దానిలోని ఉపాఖ్యానాలను అన్నింటినీ తీసేస్తే మిగిలేవి 24,000 శ్లోకాలే. అంటే రామాయణంలో చెప్పబడినటువంటి గాయత్రి మంత్ర వ్యాఖ్యానమైన 24 బీజాక్షరాల 24,000 శ్లోకాలే భారతంలో కూడా 24,000 శ్లోకాలుగా ఆవిష్కరింపబడ్డాయి. అందుకే దీన్ని ఒకచోట పురాణం అంటాడు, ఒకచోట కావ్యం అంటాడు, ఒకచోట ఇతిహాసం అంటాడు. అంటే ఈ అన్నింటి లక్షణాలు భారతానికి ఉన్నాయి కనుకనే భారతం అనేది పంచమ వేదమని పిలువబడింది.
ధర్మే చ అర్థే చ మోక్షే చ భరతర్షయావ యది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని ప్రతిజ్ఞ చేసి మరి వ్యాసుడు భారతదేశానికి అందించినటువంటి అద్భుతమైన ఉద్గ్రంథమే మహాభారతం. దాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి ఈ కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, ద్వేషాల నుంచి, రాగాల నుంచి బయటపడి అద్భుతమైన ఆనందాన్ని ఎలా అందుకోవాలో అన్న జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టే దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అభ్యసిస్తూ అన్వయించుకుంటూ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి తల్లి.